హుజూరాబాద్ బీజేపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మోదీ పుట్టినరోజు సందర్భంగా కమలాపూర్ మండల కేంద్రంలో ఆ పార్టీ నేతలు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈటెల రాజేందర్ అనుచరవర్గం, బండి సంజయ్ అనుచరవర్గం విడివిడిగా కార్యక్రమాలు చేపట్టాయి. బీజేపీ నేతల తీరుపై సర్వత్రా చర్చ సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరించేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ మరి కాసేపట్లో. ప్రస్తుతానికి మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఈటెల అటు బండి సంజయ్ అనుచరుల మధ్య ఈ వర్గ విభేదాలు వెలుగు చూశాయి. దీంతో స్థానిక సంస్థలు సమీపిస్తున్న వేళ ఈ వర్గ విభేదాలు బయటపడడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హుజూరాబాద్ బీజేపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మోదీ పుట్టినరోజు సందర్భంగా కమలాపూర్ మండల కేంద్రంలో ఆ పార్టీ నేతలు జన్మదిన వేడుకలు జరిపారు. ఈటెల అనుచరవర్గం, బండి సంజయ్ అనుచరవర్గం విడివిడిగా కార్యక్రమాలు చేపట్టాయి. బీజేపీ నేతల తీరుపై ప్రస్తుతం సర్వత్రా చర్చ సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, ఒకవైపు బలమైన ప్రతిపక్షం అంటే మేమేని బీజేపీ చెప్తుంది, ఎలాగైనా పట్టు సాధిస్తామంటుంది. మరోవైపు గ్రౌండ్ రియాలిటీలో చూస్తే ఇలాంటి అంతర్గత పోలన్నీ బయటపడుతున్నాయి. ఏమైనా స్పందించింది అధిష్టానం? ఏం చెప్తున్నారు స్థానిక నేతలు? సతీష్, హుజరాబాద్ బీజేపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ప్రధానమంత్రి జన్మదిన వేడుకల సందర్భంగా మరోసారి హుజరాబాద్ బీఆర్ఎస్లో ముసలం ముదిరినట్టుగా కనబడుతుంది. కమలాపూర్ మండల కేంద్రంలో బీజేపీ నేతలు ప్రధానమంత్రి వేడుకలను వేరువేరుగా నిర్వహించడం ఇప్పుడు హుజరాబాద్ బీజేపీలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. కమలాపూర్ మండల కేంద్రంలో ఈటెల రాజేందర్ ఇంటి ముంగట ప్రధానమంత్రి మోడీ జన్మదిన వేడుకలను ఈటెల వర్గీయులు నిర్వహిస్తే, బస్టాండు సమీపంలో బండి సంజయ్ వర్గీయులు ప్రధానమంత్రి జన్మదిన వేడుకలు నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇరు వర్గాల సంబంధించిన నేతలు వేరువేరుగా జన్మదిన వేడుకలు నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా హుజరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పరిణామాలుగా గమనిస్తే, హుజరాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ వర్గంగా సీనియర్ సంబంధించినటువంటి నేతలు కొనసాగుతున్నారు. బీజేపీ సంబంధించినటువంటి పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటీవల హుజరాబాద్ నియోజకవర్గంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ, పరోక్షంగా ఎవరు వ్యక్తి పూజ చేయొద్దు, పార్టీ పని చేయాలి, పార్టీ లైన్లోనే మాత్రం ఉండాలంటూ కూడా ఈటెల రాజేందర్ వర్గాన్ని అనుసరిస్తూ ఈటెల రాజేందర్ వర్గాన్ని సంబంధించి కూడా పరోక్షంగా బండి సంజయ్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత షామీర్పేటకు ఈటెల రాజేందర్ వర్గీయులంతా చేరుకుని అక్కడ సమావేశం తర్వాత ఈటెల రాజేందర్ కూడా పరోక్షంగా బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, బీజేపీలో ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు, ఎంపీ ఎన్నికల్లో హుజరాబాద్ నుంచి బీజేపీకి ఎక్కువగా ఓట్లు వచ్చాయి, కానీ కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నట్టు కూడా ఈటెల రాజేందర్ బండి సంజయ్ అనుచరులపై కావచ్చు, బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిణామాలను చూసాం. అప్పటి నుంచి కూడా హుజరాబాద్ బీజేపీలో ఇంకా ఈ ఇరు వర్గాల మధ్య వర్గ విభేదాలు చల్లనటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఈరోజు తాజాగా ప్రధానమంత్రి జన్మదిన వేడుకల సందర్భంగా మరొకసారి వర్గ విభేదాలు బయటపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు పార్టీ అధిష్టానం ఇప్పటికే ఇరువురు నేతలతో మాట్లాడినప్పటికీ కూడా ఇంకా హుజరాబాద్ బీజేపీలో మాత్రం వర్గ విభేదాలు అలానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హుజరాబాద్, వినవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్ మండల బీజేపీ నేతలలో ఒక 2-3 గ్రూపులుగా ఏర్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు పార్టీ కార్యక్రమాలలో ఈటెల వర్గీయులు పాల్గొంటే బండి సంజయ్ వర్గీయులు పాల్గొన్నారు, బండి సంజయ్ వర్గీయులు పాల్గొంటే ఈటెల వర్గీయులు పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో గ్రామస్థాయికి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, మిగతా క్యాడర్ అంతా కూడా బీజేపీలో ఏం జరుగుతుంది, ఇంకా ఎప్పుడు హుజరాబాద్ బీజేపీకి సంబంధించినటువంటి గొడవలు కావచ్చు, ఈ వర్గ విభేదాలు ఎప్పుడు ఫుల్ స్టాప్ అయితే కూడా బీజేపీ నేతలంతా మొదలుపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు జరిగినటువంటి జన్మదిన వేడుకలు హాట్ టాపిక్ గా మారాయి. ఇలా ఉంటే ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజరాబాద్ బీజేపీలో ఏం జరుగుతుంది, బీజేపీ ఎట్లా సీట్లను కైవసం చేసుకుంటుంది, ఇప్పటికే ఈటెల వర్గీయులకు బీజేపీ పార్టీ నుంచి బీ ఫామ్లు వస్తాయా, అభ్యర్థులను ప్రకటిస్తారా,
కేవలం బండి సంజయ్ మనసులను మాత్రమే ప్రకటిస్తారనే చర్చ కొనసాగి గందరగోళం ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు కమలాపూర్ మండల కేంద్రంలో ఈటల రాజేందర్ సొంత గ్రామంలో ఇటు బండి సంజయ్ వర్గీయులు కావచ్చు, ఈటల రాజేందర్ వర్గీయులు వేరువేరుగా ప్రధానమంత్రి జన్మదిన వేడుకలు నిర్వహించడం అయితే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చర్చించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఈ వ్యవహారానికి సంబంధించి ఈటల రాజేందర్ ఎట్లా స్పందిస్తారు, బండి సంజయ్ ఎట్లా స్పందిస్తారు, ఎందుకని వేరువేరుగా జన్మదిన వేడుకలు నిర్వహించినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి బీజేపీ అధిష్టానం కూడా ఒక తలనొప్పిగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక నేత, ఇటు మాజీ మంత్రి ఎంపీ ఈటల రాజేందర్ కూడా కీలక నేత. ఇరువురికి బీజేపీ అధిష్టానం నుంచి ఎటువంటి ఆదేశాలు వస్తున్నాయి, ఇరువురికి ఎటువంటి దిశానిర్దేశం చేస్తున్న చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ నేతలు వేరువేరుగా ప్రధానమంత్రి జన్మదిన వేడుకలు నిర్వహించడం అయితే రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనబడతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ.